ఏడంటున్నాడు, సాతానుడు పెంచినటువంటి రోగములలో పడి కొట్టుమిట్టాడుతూ, సాతానుడు నలిపేస్తున్నప్పుడు, గిలగిలాడిస్తున్నప్పుడు, కుమారులను చంపేసినప్పుడు, కుమార్తెలను చంపేసినప్పుడు, కోడళ్ళు అల్లులను చంపేసినప్పుడు, తన ఆస్తులన్నీ తీసేసినప్పుడు ఏవో బురదలో కూర్చుని అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను గనుక ఆయనకి స్తుతి కలుగునుగాక. ఒకసారి దేవునికి స్తుతి చెప్పండి. అంత రోగం వచ్చిన ఏడు భయపడలా, కానీ ఒక రోజు మాత్రం ఆయన ఆందోళనకు గురై మొత్తం చూసుకుని పరీక్షించుకుని, దేవుడు ఆయనతోనే ఉన్నాడు, దేవుడు ఆయనకి మంచి మనసు ఇచ్చాడు, దేవుడు ఆయన ధైర్యపరుస్తున్నాడు. అయినప్పటికీ ఒకరోజు అంటున్నాడు, దేవుని చూచి నేను భయపడుతున్నాను. అది క్రైస్తవులకు ఒక హెచ్చరిక, క్రైస్తవులకు ఒక హెచ్చరిక. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు, సృష్టికర్త మనకు తోడై ఉన్నాడు, రక్షింప సమర్థుడైన దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన బాహుబలము మనల్ని ఎంతటి కీడుల నుంచి, శాపాల నుంచి, ప్రాణ గండాల నుంచి తప్పించి విడిపించగల అస్తమైన బుద్ధి. అంత గొప్ప దేవుడు